సో సాఫ్ట్వేర్ జాబ్ చేయాలా వద్దా? ప్రజెంట్ చేసే వాళ్ళకి కూడా అసలు ఏంటి లైఫ్ అని చేయాలా వద్దా? ఈ ఏఐ వచ్చేసింది. ఇది పెద్ద హెడేక్ అయిపోయింది. సో జాబ్ ఎప్పుడు ఉంటదో తెలీదు, పోతదో తెలీదు. అప్‌డేట్ అవుతూ ఉండాలి ఏఐతోని. మనము ఏంటి అన్ని అని ఒక పెద్ద హెడేక్ అయిపోయింది అందరికి కూడా. ఫ్రెషర్స్ కూడా రావాలా వద్దా అని చాలా మంది అయితే హెడేక్ అయితే వచ్చేసిందనమాట. సో దీని గురించి కొంచెం మాట్లాడుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహి సాఫ్ట్‌వేర్ వ్లాగ్స్. సో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోకూడదు. సో చాలా మంది అయితే చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఏదైనా నేను వీడియోలో తప్పుగా మాట్లాడుంటే డెఫినెట్‌గా కామెంట్ చేయండి. అందులో నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో డెఫినెట్‌గా నేను దాన్ని లర్న్ చేసుకుంటాను. సో థ్యాంక్ యూ గైస్. సో లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. సో ఏంటి సాఫ్ట్వేర్ జాబ్ ఏంటిరా బాబు? జాబ్ చేయాలా వద్దా? జాబ్ చేసే వాళ్ళకి ఏంటి ఇది? అండ్ అండ్ కొన్ని సాఫ్ట్వేర్ బీటెక్ ఫైనల్ ఇయర్స్ కావచ్చు, డిగ్రీ చేసి కూడా నేను సాఫ్ట్వేర్ జాబ్ చేయాలనుకుంటున్నాను. వెళ్ళాలా వద్దా అని చాలా మంది ట్రిగర్ అవుతుంటాయి క్వశ్చన్స్ అనమాట. సో వాళ్ళందరికీ కూడాను చిన్నది ఏంటి అంటే దాని గురించి కూడా మాట్లాడుకోవాలని వచ్చేసాను. సో నిజంగా రియల్లీ ప్రజెంట్ జాబ్ చేసే వాళ్ళకు కూడా పెద్ద హెడేక్ అయిపోయింది. సో ఏ వల్ల ఏం నేర్చుకోవాలి, జాబ్స్ ఎప్పుడు వెళ్ళిపోతాయో తెలుస్తలేదు, లేఆఫ్స్ ఎప్పుడు జరుగుతాయో తెలుస్తలేదు, అప్డేట్ అవుతూ ఉండాలి, లర్న్ చేసుకుంటూ ఉండాలి. సో జాబ్ చేసుకుంటూ లర్న్ చేయాలి. ఇప్పుడు ఒకటే జస్ట్ పర్లేదు ఉన్న స్కిల్స్ తోనే మూవ్ ఆన్ అవుదాం అంటే అది కాదనమాట. సో ఖచ్చితంగా కొత్త థింగ్స్ అన్నిటి కూడా లర్న్ చేయాలి. ఏఐతో మనం అప్డేట్ అవుతూ ఉండాలి. వాటికి కొత్తగా మూవ్ అవుతూ ఉండాలన్నమాట. సో వీటికి ఇవి వర్క్ ప్రెషర్ వల్ల ఇది చాలా అంటే చాలా హెడేక్ అయిపోయింది. సో అలాగే ఫ్రెషర్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ చాలా మంది చెప్పినవి ఏంటంటే ఏ వాళ్ళకి పోతున్నాయి కదా, లేఆఫ్స్ అవుతున్నాయి కదా, మరి సాఫ్ట్వేర్ జాబ్ అవసరమా, అందులోకి వెళ్ళి రిస్క్ తీసుకోవడం ఎందుకు, మనతో అవుతుందా అని చాలా మంది అనుకుంటారు. ఏంటి అంటే అదేదో ఏ అప్డేట్ అయ్యే కోర్సెస్ ని లర్న్ చేసుకొని అప్డేట్ అవుతూనే సో నీకు ఏముంటే ఖచ్చితంగా నేను సాఫ్ట్వేర్ జాబ్ చేయాలని నీకు ఏముంటే ఖచ్చితంగా ఆ ఏ రిప్లేస్ చేయలేని జాబ్స్ అవి అయినా సరే ఆర్ ఎల్స్ మీకు అప్డేట్ అవ్వాలి. ఏ వల్ల ఏది మనము అప్డేట్ అవుతే బెటర్, మనం మంచి ఏ నేర్చుకోవచ్చు. సో దానివల్ల అలాంటి కోర్సెస్ తీసుకొని మూవ్ అవుతే ఇంకా బెటర్ కదా. సో మొత్తమే గివ్ అప్ ఇవ్వకుండా సో ఏ వల్ల నేర్చుకోవాల్సిన కోర్సెస్ నేర్చుకొని ఎలా అప్డేట్ అవ్వాలో వాటి పైన ఫోకస్ చేస్తే ఇట్స్ వెరీ ఈజీ కదా. సో అదే ఫ్యూచర్ మొత్తం టోటల్ ఏ అయిపోతుంది. ప్రజెంట్ టోటల్ రీప్లేస్ అయిపోయిందని చెప్పట్లేను, బట్ ద ఫ్యూచర్ జస్ట్ టైం టేకన్. ఏ టోటల్ గా టోటల్ రీప్లేస్ చేయడం చాలా టైం టేకన్. సో అప్పటి వరకు మనకు ఇప్పుడే కొద్దిగా లర్న్ చేసుకుంటూ ఉంటే ఇట్స్ బెటర్. సో మొత్తమే నేను గివ్ అప్ ఇవ్వకుండా చెప్పే వాళ్ళకి ఏంటంటే వచ్చే ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్స్కి ఏంటంటే మొత్తమే గివ్ అప్ ఇవ్వకుండా ఇప్పటి నుంచే కొద్దిగా లర్న్ చేసుకుంటూ ఉంటే ఏఐతోని మనం ముందుకెళ్తూ ఉంటే అప్డేట్ అవుతూ ఉంటూ ఉంటే ఇట్స్ బెటర్. సో ఫ్యూచర్ లో కూడా మనకు ఖచ్చితంగా ఏ లాస్ట్ లో పాస్ చేసి కూడా కంప్యూటర్స్ వస్తాయి కానీ అండ్ ఇవన్నీ ఎలక్ట్రానిక్స్ వస్తాయి కానీ జాబ్స్ పోతాయి అన్నారు. ఇట్స్ నాట్ కరెక్ట్ అనమాట. సో ఇప్పుడు ఏమైంది, ఖచ్చితంగా కంప్యూటర్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్స్ లేని జాబ్స్ అంటే ఖచ్చితంగా మనం చేయాల్సిందే. సో దానివల్ల చాలా జాబ్స్ అని క్రియేట్ అయినాయి. కంప్యూటర్స్ వస్తే జాబ్స్ అని పోతాయి, ఉండవు అని చాలా మంది అన్నారు. ఇప్పుడు కంప్యూటర్స్ వచ్చి రావడం వల్ల చాలా జాబ్స్ క్రియేట్ అయినాయి. సో ఇది అంతే, ఏ వల్ల ఖచ్చితంగా జాబ్స్ క్రియేట్ అవుతాయని అనుకుంటున్నాను. బట్ నా థాట్ ప్రాసెస్ ఏంటంటే ఏ వస్తుంది కదా, ఏ వల్ల ఖచ్చితంగా జాబ్స్ చాలా క్రియేట్ అవుతాయి. ఖచ్చితంగా టోటల్ హ్యూమన్ రీప్లేస్ చేయలేదు. ఇట్స్ డెఫినెట్ గా నేనైతే ఖచ్చితంగా బిలీవ్ చేస్తున్నాను. మొత్తం టోటల్ రీప్లేస్ చేయలేదు, ఖచ్చితంగా కొన్ని జాబ్స్ క్రియేట్ అవుతాయి. సో దానికి అప్డేట్ అవ్వాలి. సో ఎలా ఏంటి అనేది దానికి అప్డేట్ అవ్వాలి. సో బెటర్ అనమాట. ఇప్పటి నుంచే మనం లర్న్ చేసుకున్న ఫ్రెషర్స్ అయితే డోంట్ గివ్ అప్ అనమాట. ఖచ్చితంగా మీరు ఏఐతో రీప్లేస్ పోటీ పడండి. ఎలా ఏంటి అనేది కూడా నేర్చుకొని లర్న్ చేసుకోండి. అండ్ కొత్త అప్డేట్ కోర్సెస్ ఏంటి మార్కెట్లో ఏం నడుస్తుంది, ఒకరు తీసుకుంటున్నారు కదా ఫ్రెండ్స్ అదే కోర్స్ తీసుకొని నేను ఇట్స్ నాట్ కరెక్ట్. ప్రజెంట్ మార్కెట్ చూడండి, ఫ్రెండ్స్ రిలేషన్ అది కాదు చూడాల్సింది. ప్రజెంట్ మార్కెట్ లో డిమాండ్ ఉన్న కోర్స్ ఏంటి, మన ఏతో దానికి ఏకి ఏమైనా రిలేషన్ ఉందా, అది అలాంటి వాటిని ఫోకస్ చేసి మన చేతిలోనే వరల్డ్ ఉంది, మొబైల్ ఉంది. సో యూట్యూబ్ కూడా వచ్చేది ఎంత పెద్ద మ్యాటర్ కాదనమాట. సో సెర్చ్ చేసి ఒక కోర్స్ తీసుకోవడం వల్ల ఇట్స్ వెరీ ఈజీ టు గెట్ ఇన్ అనమాట. సో ఇది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తో షేర్ చేయాలనిపించింది. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.